అన్నలకు, అక్కలకు, తమ్ములకు, చెల్లెలకు, సమస్తమైనటువంటి నా భారత మాత ప్రజలందరికీ నా ఉద్యమాభివందనాలు. పీడిత తాడిత వర్గాలకు అందరికి కూడా నా అభివందనాలు. ఎక్కడున్నా సమాజ హితం కోసం, మనుషుల కోసం, మానవ విలువల కోసం పాటుపడే మేధావి వర్గానికి, అణగారిన వర్గాలకు అండగా నిలిచే అన్నలకు, అణగారిన వర్గాల కోసం శ్రమించే వీర యోధులకు మా వందనాలు, మా అభివందనాలు. భరతమాత ముద్దు బిడ్డలకు మా అభివందనాలు. ఈ సమాజం ఇంకెన్నడూ మారుతుంది. ఈ సమాజం ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది యోధులు, ఎంతోమంది వీరులు, వీరపుత్రులు పుట్టిన ఈ భరతమాత ఎన్నో ఉద్యమాలకు గడ్డ, ఎన్నో విప్లవాలకు గడ్డ, ఎన్నో ఉద్యమాలకు గడ్డ. అటువంటి ఈ భరతమాత గడ్డ పైన ఎన్నో యుద్ధాలు జరిగావి, ఎన్నో రకాల పోరాటాలు జరిగాయి, ఎన్నో రకాల మన భరతమాత భూమిపై ఎన్నో రకాల యుద్ధ పేరులు మోగాయి. మరి ఇంకా ఈ సమాజం యుద్ధాలు చేస్తూనే, ఉద్యమాలు చేస్తూనే, ఇంకా ఎంతోమంది వీరులను పోగొట్టుకుంటూనే ఇంకా సమాజం మార్పుకు లోను కావడం లేదు. మారుతున్నది, కానీ ఎక్కడ మారుతున్నది? ఎవరు మారిండ్రు? మారుతున్న సమాజంలో ఎవరు మారుతున్నారు? ధనవంతులుగా అవుతున్నారు, పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతున్నారు. ఎక్కడ మారింది సమాజం? ఎప్పుడు మారుతుంది సమాజం? ఎక్కడి వాళ్ళు ఈ ప్రజలు ఉన్నవాళ్ళు మరింత ధనవంతులు అవుతూ మిద్దెలు మేడలు కట్టుకుంటూ పోతున్నారు. పేదవాని గుడిసె మరింత పేదవాని గుడిసెగానే మిగిలిపోతున్నది. శ్రామిక వర్గాలు, కార్మిక వర్గాలు అణచివేతకు ఇంకా గురవుతూనే ఉన్నాయి. ఆడవాళ్ళు అన్యాయాలకు, అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు. ఇంకా ఈ సమాజం ఎన్నడూ మారుతుంది? ఈ సోమరితనం నుంచి ఎన్నడూ విముక్తి అవుతుంది? ఈ సమాజం అభ్యుదయం వైపు ఇంకా ఎన్నడూ నడుస్తుంది? ఎంతమంది తలలు నేల రాలినా, ఎంతమంది తలలు తెగిపడ్డా, ఎంతమంది వీరుల తలలు, ఎంతమంది వీరుల రక్తం ఏరులై పారినా, ఎంతమంది వీరుల రక్తం కన్నీళ్ళై పారినా